చదువుతూ ఉంటే మనకు లాజిక్ తెలిసిపోవాలి సార్. మళ్ళీ చూడండి సార్, సంవత్సరానికి ఏ చక్రవడ్డీ రేటుతో, మళ్ళీ చక్రవడ్డీ, ఈ ప్రాబ్లం మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద. ఒక 4704, ఈ 4704 అనే అసలు ఎంత అయింది? 5766 అయింది. ఎన్ని సంవత్సరాలకు అయింది ఇది? 2 years, 2 సంవత్సరాలు. ఇది P, ఇది A2, అంటే ఇక్కడ అమౌంట్ 1 ఉన్నది. ఇది గనక ఇది 1 year, అంటే ఇది కూడా 1 year. ఇది 1 year, ఇది 1 year. టైం పీరియడ్ సేమ్ గా ఉంది. టైం పీరియడ్ సేమ్ గా ఉంటే ఏం సేమ్ గా ఉంటుంది సార్? స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ గా ఉంటుంది. అంటే ఇంటూ ఏదైతే ఈ వాల్యూ వస్తుందో ఇంటూ అదే వాల్యూ వస్తుంది, ఇంటూ అదే వాల్యూ వస్తుంది. అందుకే an is equivalent to p ఇంటూ ఎక్స్ పవర్ n అన్నాను. 2 ఇచ్చాడు కాబట్టి a2 is equivalent to p ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ రావాలి అని అంటే √a2 by p అయ్యాలి. కాబట్టి వీటిని ఫస్ట్ సింప్లిఫై చేసి అండర్ రూట్ చేద్దాం. ఇది 4704, ఇదేమో 5766. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది 22352, ఇదేమో 2883. ఇది మళ్ళీ మనం చేస్తే ఇది ఎంత సార్? 5766. 228s are 56, 2 8s are 16, ఇదేమో 3. సో మళ్ళీ మనము 3 తోటి చేసి చూద్దాం. 3 7s are 21, 3 8s are 24, 3 4s are 12, 3 9s are 27, 3 6 are 18, 1. ఇప్పుడు అండర్ రూట్ చేస్తే ఇది 784, ఇది 961. రూట్ 784 అంటే 28, 961 అంటే 31. 28 31 అయింది. ఎంత పెరిగింది? 3/28. 3/28. 3/28 అప్రాక్సిమేట్లీ 3/27 చేస్తే 1/9 అంటే 11.11. హారము పెరిగింది. హారము పెరిగితే వాల్యూ తగ్గుతుంది. సో ఆన్సర్ 11.11 కి తక్కువ ఉండాలి. 11/3/7. 11/3/7. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? టైం పీరియడ్ సేమ్ ఉంటే గ్యాప్ సేమ్ ఉంటుంది. టైం పీరియడ్ సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ ఉంటుంది. ఇది ఎక్స్, ఇది ఎక్స్. సో a2 ఈజ్ ఈక్వలెంట్ టు p ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఏమవుతుంది? అండర్ రూట్. 2 సైకిల్స్ ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ వస్తుంది. ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. అదే 3 సైకిల్స్ ఉందనుకోండి క్యూబ్ రూట్ వస్తుంది. అదే 4 సైకిల్స్ ఉందనుకోండి ఫోర్త్. ఆ సైకిల్ టైం పీరియడ్ ఏదైనా కావచ్చు, సంవత్సరం కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సార్ ఇక్కడ మీరు క్వశ్చన్ చూడంగానే అన్నిట్లో హారాలు ఏమున్నాయి? 7 7 ఉన్నాయి. హారము గనక పవర్ ఆఫ్ 2 కానీ పవర్ ఆఫ్ 5 కానీ 2 and 5 కానీ ఉన్నప్పుడు మాత్రమే డిజిటల్ సమ్ యూజ్ చేస్తాం. అందుకే ఈ క్వశ్చన్ ని మనము డిజిటల్ సమ్ యూజ్ చెయ్యలేము. డిజిటల్ సమ్ పవర్ ఆఫ్ 2 కి, పవర్ ఆఫ్ 5 కి, పవర్ ఆఫ్ 2 and 5 కి మాత్రమే యూజ్ అవుతుంది. ఎందుకనంటే ఆ వాల్యూస్ ఉన్నప్పుడే మనకు ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి. డిజిటల్ సమ్ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఉన్నప్పుడు రాదు.